ప్రేమ తన కన్నవారి ఇంటికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి అయితే ధీరజ్ ఏమో చాలా ఆలోచిస్తూ ఉన్నాడనమాట పెరట్లో కూర్చొని వింటుంటే. అప్పటిలోగా శ్రీవల్లి వచ్చేమో ధీరజ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడని ప్రేమను చూస్తుంటే మనిషి ఇక్కడే ఉంది కానీ మనసంతా కన్నవారింట్లోనే ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆ మాటలన్నీ కూడా ధీరజ్ వినేలా చెప్పడానికి కోసం అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా గొడవెట్టేసుకుని మీ నాన్నగారితో గొడవెట్టేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అయితే మాటలు అయితే కలుపుతూ ఉంటుందన్నమాట. ఇతనేమో ఆలోచనలో పడ్డాడు ధీరజ్. సర్లే ధీరజ్ గొడవ పడకండి అని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమ అయితే అంతలోగా వస్తుందన్నమాట. ప్రేమ ఏంటి ఏం మాట్లాడింది అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఒకవైపు ధీరజ్ ఏమో ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. తన అన్న మాటలు నిజమేనా అనుకుంటున్నాడు అనమాట. ధీరజ్ తిందువుగానే రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ. పిలుస్తూ ఉంటుంటే అసలు వినిపించుకోకుండా అలానే చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నాడు అనమాట చెట్టు వైపు. అక్కడికి వచ్చిన ప్రేమ అయితే ఇలాంటి ప్రాబ్లం మీ నాన్నగారికే వస్తే నువ్వు వెళ్ళవా చెప్పు అని చెప్పేసి అయితే ప్రేమ ధీరజ్తో మాట్లాడుతూ ఉంటుంటే ధీరజ్ ఏమో అది పట్టించుకోకుండా ముందుకు నడుచుకుని వెళ్ళిపోయాడు అనమాట. తన మాట వినలేదు అనమాట.